కువైట్ లో ఒక కువైటి మనిషి చనిపోతే ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూపిస్తా చూసేయండి. ఫస్ట్ అయితే మా కువైట్ ముస్లాయిని వాళ్ళ తమ్ముని వాళ్ళ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చిన అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ తమ్ముని కార్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఇద్దరు అన్నదమ్ములు బిస్సం కూర్చొని ముందర ఎవరం అయితే చేస్తున్నారు. మనమైతే హరాంసే బ్యాక్ సీట్ అయితే కూర్చొన్నాం. ఇప్పుడైతే మా కువైట్ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ వాళ్ళు రిసీవ్ అయితే తీసుకుంటున్నారు. నేను వచ్చి ఇక్కడ పక్కన అయితే కూర్చున్నా. ఇక్కడైతే డెడ్ బాడీ వచ్చిన తర్వాత డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి నమాజ్ అందుకు చేస్తారనమాట. చాలా టైం పడుతుంది అనేసి నేనైతే ఒక రౌండ్ అయితే వేస్తున్నా. ఇక్కడ చూడండి కబర్సాన్ చూసేకి ఇలాగైతే ఉంది కువైట్ లో. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ కాకుండా. నేనైతే వీడియో కోసం చాలా సాహసాలే చేసిన. ఇక్కడైతే ఒక ఇయర్ లో చనిపోయిన శవాలన్నీ ఒక సైడ్ అట్లనైతే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయన్నీ ఒక సెట్, ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఒక సెట్, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ లో ఉన్నాయన్నీ ఒక సెట్, ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఒక ఇయర్ అనమాట. ఇక్కడైతే బ్లాక్ వైజ్ గా సపరేట్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే 2009 నుంచి 2011 వరకు సంబంధించినవన్నీ ఇక్కడ, అక్కడ చూస్తే కనుక 2006 నుంచి 2009 వరకు సంబంధించినవన్నీ అక్కడ. ఇలా సపరేట్ గా ఎందుకు ఉన్నాయో మీకు కనుక తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, ఇంకా అలా ఫైనల్ గా మా కోవిడ్ వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీ అయితే వచ్చింది. వాళ్ళైతే మస్జిద్ లోపలికి అయితే తీసుకుని వెళ్తున్నారు నమాజ్ చేసేకి. ఇక్కడికే వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది. దీనికి కంటిన్యూగా పార్ట్ 2 అయితే పెడతా. అక్కడ వాళ్ళు ఎలా పూడుస్తారు ఇలాంటివన్నీ క్లారిటీగా అయితే చూపిస్తాం. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి.